అవంతికకు పెళ్ళైపోయి అత్తగారింట్లో ఉంటుంది. ఒక్కగానొక్క చెల్లెలు ఊరిలో అమ్మా నాన్నలకు తోడుగా ఉంటూ చదువుకుంటూ ఉంటుంది. తండ్రి అనారోగ్యంతో ఉంటాడు. తల్లి పొలం పనులు చేస్తూ ఉంటుంది. ఒకరోజు అవంతిక చెల్లెలకు ఫోన్ చేస్తుంది. ఫోన్లో, ఎలా ఉన్నావు పావని, నాన్నకు ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతుంది. అప్పుడు పావని, బాగానే ఉన్నానక్క, నువ్వు లేకపోయేసరికి ఇల్లు ఎడారిలా ఉంది. నాన్న మందులు వేసుకుంటున్నారుగా, కాస్త పర్వాలేదు. మరి అమ్మ ఏం చేస్తుంది? అమ్మ పొలం దగ్గరికి వెళ్ళిందక్క అంటూ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకొని కొంతసేపటికి ఫోన్ పెట్టేస్తారు. అప్పుడు అవంతిక, పాపం పావని ఒక్కతే అయిపోయింది, ఎలా ఉంటుందో ఏంటో అని అనుకుంటుంది. ఊరిలో ఉన్న పావనికి అక్క మీద దిగులుగా ఉంటుంది. ఇంతలో పావని వాళ్ళ నాన్న రాజయ్య, అమ్మ పావని, కాస్త ఆ మందులు ఇలా ఇవ్వమ్మా అని అడుగుతాడు. పావని మందులు తెచ్చి తీసుకో నాన్న అని ఇస్తుంది. అప్పుడు రాజయ్య, ఏమ్మా పావని, ఈరోజు కాలేజ్కి వెళ్ళలేదా అని అడుగుతాడు. అప్పుడు పావని, అయ్యో నాన్న, ఈరోజు ఆదివారం నాన్న, నీకు మతిమరుపు కూడా వచ్చేసింది అని అంటుంది. అప్పుడు రాజయ్య, ఏం చేస్తానమ్మా, నాకా వయసు అయిపోతుంది, నీకా పెళ్లి చేయాలి, ఇవన్నీ ఎప్పటికి జరుగుతాయో ఏంటో అని అంటాడు. అప్పుడు పావని, ఊరుకో నాన్న, నేను ముందు బాగా చదివి ఉద్యోగం తెచ్చుకోవాలి, మీ ఇద్దరిని బాగా చూసుకోవాలి, అప్పుడు చూద్దాం, ఇంకేం ఆలోచించక నాన్న అని చెప్పి అక్కడి నుంచి బయటకు వెళుతుంది. అమ్మకు సహాయం చేద్దామని పొలం దగ్గరకు బయలుదేరుతుంది. దారిలో ఆ గ్రామంలో ఉండే రమేష్ పావనికి ఎదురుపడి ఇలా అంటాడు, పావని, ఎన్నాళ్ళని ఈ టీచర్ ఉద్యోగానికి ప్రయత్నిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటావు? నా షెడ్డులో పని ఉంది, రోజుకి 300 రూపాయలు జీతం ఇస్తాను, నీకు ఇబ్బంది ఏమీ ఉండదు, ఒకసారి ఆలోచించు. షెడ్డులో చదువుకున్నవారు లేక వ్యాపారంలో లెక్కలు కూడా తప్పులు వస్తున్నాయి, నువ్వు ఎలానో చదువుకున్నావు కదా. అప్పుడు పావని, పర్వాలేదు రమేష్, ఎంత కష్టమైనా నేను నా లక్ష్యాన్ని వదులుకోను, నా పరిస్థితి చూసి పని ఇస్తా అన్నావు, అందుకు థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తుంది. ఇంకా ఆ రోజు మొత్తం పావని వాళ్ళ అమ్మకు పొలంలో సహాయం చేస్తుంది. ఇలా కొద్ది రోజులు గడిచిపోతుంది. పావని ఇంటి దగ్గర పిల్లలకు ట్యూషన్ చెప్పి టైం అయింది, ఇంకా అందరూ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని పిల్లలందరినీ పంపిస్తుంది. ఇంతలో అవంతిక పావనికి ఫోన్ చేస్తుంది. అప్పుడు అవంతిక, పావని, పరీక్షలు ఎలా రాశావు అని అడుగుతుంది. అందుకు పావని, చాలా బాగా రాశాను అక్క, ఇంకా దేవుడే చూడాలి. ఏం కాదులే పావని, నీకున్న పట్టుదలకు నీకు తప్పకుండా ఉద్యోగం వస్తుంది అని పావనికి ధైర్యం చెప్తుంది. ఇలా రోజులు గడిచాయి. ఒక నెల రోజుల తరువాత పరీక్ష ఫలితాలు వచ్చేశాయి. పావని, అవంతిక, వాళ్ళ అమ్మా నాన్న, ఆఖరికి ఊరి వాళ్ళు కూడా పావని పరీక్ష ఫలితాల కోసమే ఎదురు చూస్తున్నారు. ఇంతలో పావని పాస్ అయిందన్న కబురు వస్తుంది. అందరూ ఎంతో సంతోషపడతారు. కొద్ది రోజులకే పావనికి టీచర్ ఉద్యోగానికి పోస్టింగ్ వస్తుంది. వెంటనే పావని అక్కకు ఫోన్ చేస్తుంది. అక్క, నాకు జాబ్ వచ్చింది అని చెప్తుంది. అప్పుడు అవంతిక, నాకు తెలుసు పావని, నువ్వు అనుకున్నది సాధిస్తావని అంటూ ఆనందంగా మాట్లాడుతుంది. అప్పుడు పావని, ఎవరు ఎన్ననినా నన్ను మాత్రం ముందుకు నడిపించింది నీ మాటలే అక్క, అవి నాకు ఎంతగానో ఆత్మస్థైర్యాన్ని నింపాయి, నేను చేయగలను అని బలంగా నమ్మేలా చేశాయి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అప్పుడు అవంతిక, ఊరుకో పావని, నీ నమ్మకమే నిన్ను నిలబెట్టింది అంటూ పావనిని ఓదార్చుతుంది. ఇలా మనం ఒకరికి డబ్బు సహాయం చేయకపోయినా నువ్వు చేయగలవు అన్న నమ్మకాన్ని ఎదుటివారికి ఇస్తే దానివల్ల ఒకరి జీవితమే కాదు, ఒక కుటుంబమే నిలబడుతుంది.